శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్ట ఏంటి, ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఈ రోజున ఏ దానం చేస్తే మంచిది, తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. దేవీ శరన్నవరాత్రుల్లో 9వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి. అష్టమి తిథి ప్రారంభం వచ్చి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రము 4:32 నుండి సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రము 6:06 వరకు అయితే తిథి అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ, శ్రీ దుర్గాదేవి అలంకారంలోను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవి కైలాస వాహన సేవలో సిద్ధిదాయిని అలంకారంలోను భక్తులకు దర్శనమైతే ఇస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ దుర్గాదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అప్పుడే మనం నవరాత్రి 9వ రోజుకైతే వచ్చేసామండి. అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమైతే ఇస్తారు. దేవీ నవరాత్రుల్లో అత్యంత ప్రాధాన్యమైన రోజు ఈ రోజండి. దుర్గామాత అని తలవగానే మన మనసులో త్రిశూలధారి అయి వ్యాఘ్ర వాహన అయ్యి శరణు కోరిన వారిని రక్షించే చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుంది ఆ తల్లి. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. మహాప్రకృతి స్వరూపిణి, సమస్త దేవీ దేవతల శక్తులు తేజస్సు మూర్తిభవించిన తేజోరూపం ఆ తల్లి స్వరూపంగా ఉంటుంది. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవి అమ్మవారు దర్శనమైతే ఇస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని జగన్మాత సంహరించింది. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి ఉగ్ర రూపంలో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, ఉపనిషత్తులు, ఋగ్వేదాలు దుర్గాదేవి ఉపాసన గురించి పలు వివరాలైతే ఉన్నాయి. ఇచ్చ జ్ఞాన క్రియాశక్తుల సమిష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి మనులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకొని సింహవాహనాన్ని అధిరోహించి 8 చేతులలో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది ఆ తల్లి. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు ఈరోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి ఉదయం 8:19 వరకు. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కదంబం, కలగరపు కూర, పులిహోర. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేస్తారు. ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజిస్తా. దుర్గా సప్తసతి పారాయణం, దుర్గా స్తోత్రం, అష్టోత్తరం, సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని అయితే మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఈరోజు మీరు నేను చెప్పిన ప్రసాదాలు చేసుకోలేకపోయినా మీరు ఏ ప్రసాదం చేసుకోగలిగితే ఆ నైవేద్యం అమ్మవారికి పెట్టుకోవచ్చు. లేదా చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ ఆ తల్లి కరుణిస్తుంది మనల్ని. ఇంకా నేను చెప్పిన పుష్పాలు మీకు దొరకపోయినా మీకు ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలతో పూజ అయితే చేసుకోండి. ఇంకా నేను పైన చెప్పిన అన్నీ మీరు చదువుకోలేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలు ఆ తల్లిని పూజ చేసుకోవడానికి. ఇంకా ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల శత్రుపీడ తొలగుతుంది, సర్వత్రా విజయం చేకూరుతుంది, దుష్ట శక్తులు చేతబడులు ప్రభావం తొలగిపోతాయి. ఈరోజు ఎర్రని చీరను దానం చేస్తే మంచిది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.